హాయ్ హాయ్, ఈ రోజు అయితే వంట స్టార్ట్ చేస్తాను చూడండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఓకే గోంగూర శుభ్రంగా వాష్ చేసి 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకొని ఉంచుకోవాలండి. ఎందుకంటే మట్టి అది ఉంటుంది కాబట్టి. ఇప్పుడు హీట్ ఎక్కిన దాని మీద ఇలా వేసుకుంటే దగ్గరికి మగ్గాలన్నమాట. గోంగూర మాత్రం ముందుగా మగ్గబెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటే తర్వాత చికెన్ కర్రీ చేయొచ్చు. చూస్తూ ఉండండి. ఇది ఇలా మగ్గుతూ ఉంటది స్లోగా. అయితే ఇది చికెన్ లో కూడా వేసేసుకోవచ్చు, కానీ ఇలా సపరేట్ గా మగ్గితే కనుక చక్కగా మెత్తగా అవుతుంది అనమాట. ఇందులో కొన్ని పచ్చిమిరకాయలు కూడా వేసుకొని బాగా మగ్గనిద్దాం. చూస్తూ ఉండండి వీడియోని. ఇందులో అయితే నేను ఈ వీడియో మొత్తంలో ఇప్పుడైతే ఇలా మూత పెట్టుకుందాం. అలా ఉంచు. ఒక 3 పచ్చిమిరకాయలు కూడా ఇందులోనే వేసేస్తాం. కొంచెం ఇలా అయితే ఇలా పెట్టుకుందాం. మరి ఇదిగా అయితే పొంగిపోతూ ఉంటుంది కాబట్టి అలా పెట్టుకొని కొంచెం సిమ్లో పెట్టుకుందాం. ఓకే, ఇది ఎలా మగ్గుతూ ఉంటుంది. చికెన్కి కావాల్సిన ఆనియన్స్, టమాటో అవన్నీ కట్ చేసుకొని రెడీగా పెడతాను. ఇది ఉడికిపోతూ ఉంటుంది. ఓకే గాయ్స్, చూస్తూ ఉండండి. పొంగిపోద్దేమో, ఒక నిమిషం చూసి మళ్ళీ కలుపుకొని మళ్ళీ పెడదాం. చూసారా, ఆకు బాగా సెన్సిటివ్ గా ఉంటది కాబట్టి త్వరగా మగ్గిపోయింది. ఈ వాటర్ అంతా మగ్గిపోయి పచ్చిమిరకాయలు కూడా ఇందులో ఉడికిపోతాయి. ఇలా స్పూన్ తో ఇలా మెదిపేసుకుంటే అయితే అయిపోతుంది. మరీ మిక్సీలో వేస్తే జావ అయిపోద్ది కాబట్టి సిమ్ లో పెట్టుకొని ఇంకొకసారి ఇలా పెట్టుకుందాం. ఓకేనా. అయితే ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి కట్ చేయాలి. కట్ చేసాక చూపిస్తాను. ఇప్పుడైతే ఇది పక్కన పెట్టేసి కర్రీ ప్రాసెస్ అయితే చేసేద్దాం. కుక్కర్ పెట్టేసుకొని ఇది ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఇది ఉడికే లోపు మనం కూర ప్రిపేర్ చేసుకుందాం. ఎందుకంటే ఎలాగో చికెన్ కూడా మగ్గాలి కాబట్టి కర్రీ ప్రిపేర్ చేసేసుకుందాం. ఇందులో అయితే ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఎవరికి తగినంత వాళ్ళు వేసుకోండి. నేనైతే ఒక 3 చిన్న గరిట అనమాట మాది. ఆ గరిటతో 3 గరిటలాగా వేసాను. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిందని ఆనియన్స్ వేద్దాం. ఇప్పుడైతే ఆయిల్ మగ్గింది కాబట్టి ఆనియన్స్ వేస్తాం. ఇప్పుడే ఆనియన్స్ వేస్తాం కాబట్టి అవి అలాగే కొంచెం మగ్గుతూ ఉంటాయి. చికెన్ అయితే శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాం పక్కకి. ఇప్పుడైతే ఇందులో ఆనియన్స్ కొంచెం సాల్ట్ వేస్తే, మన ఆడవాళ్ళ డ్రెస్ తెలుసు కదండి, సాల్ట్ వేస్తే ఆనియన్స్ మగ్గిపోతాయి అన్నమాట. కొంచెం వేద్దాం ఈ మధ్య వరకు, తర్వాత అయితే మళ్ళీ వేద్దాం. కొంచెం పసుపు కూడా వేసేస్తాను ఈ టైంలోనే. ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసేద్దాం. పసుపు నీచు వాసన రాకుండా. ఏంటి సోది చెప్తుంది వీడియో స్టార్టింగ్ లో, ఆవిడ మ్యారేజ్ స్టోరీయో లవ్ స్టోరీయో ఏదో చెప్పుద్ది అనుకుంటున్నారు కదా, వెయిట్ చేస్తున్నారు కదా గాయ్స్. ఇలా అయితే మగ్గుతూ ఉంటాయి, మనం చెప్పేస్తా. ఏం చెప్పమంటారు, నాది సాడ్ స్టోరీ అంటారు, లేకపోతే ఇంకేదైనా అనుకుంటారు. స్టార్ట్ అయితే చేస్తాను, వెయిట్ చేయండి. అలాగే చికెన్ కూడా వేసేసి అప్పుడు నా స్టోరీ అయితే చెప్తా ఉంటాను. ఏం చెప్పమంటారు, మా నాన్నగారికి 2 అక్కలు అనమాట.
రెండో అక్క కొడుకు అయితే ఇచ్చి నాకు పెళ్లి చేశారు. నాకు అసలు సొంత మేనరికాలు చేసుకోవడమే ఇష్టం ఉండదు. అలాంటిది అప్పట్లో పెద్దోళ్ళు మాటలు ఇచ్చేసుకుంటారు కదండి. ఆ మాట ప్రకారం అయితే మా అమ్మ మా నాన్న మా అత్తయ్య గారికి అయితే అదే చిన్నత్త గారికి మాట ఇచ్చారు. మేము బాప్ప అని అంటాము. ఆవిడకైతే ఇచ్చిన మాట తప్పకూడదని చెప్పి ఇలాగా పెళ్లి చేయాల్సి వచ్చింది. కానీ నేనైతే ఒప్పుకోలేదు, ఇష్టపడలేదు. ఏం చేస్తాం, మా నాన్నగారు ఇచ్చిన మాట ప్రకారం తల వంచి తాళి కట్టించుకోవాల్సి అయితే వచ్చింది. అలాగా నేను మేనరికాలు చేసుకుంటే ఇలాగా పిల్లలు సరిగ్గా పుట్టరు ఇలాంటి అప్పుల్లో కొంచెం అంత మరి ఎడ్యుకేటెడ్ కాకపోయినా ఆ వయసులో 18 సంవత్సరాలకి ఏదో నాన్న అమ్మ మాట ఇచ్చారు కాబట్టి మా చిన్న పిల్లల కొడుకు అంటే మా బావనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇలా మగ్గుతూ ఉంటుంది. మనమైతే మూత పెట్టుకుందాం. ఒక పక్క గోంగూర కూడా ఇలా కొంచెం మగ్గుతూ ఇంకా వాటర్ ఉంది కాబట్టి అలా మగ్గనిద్దాం, పెట్టేద్దాం. ఇప్పుడైతే వాటరీగా మగ్గుతుంది కాబట్టి చికెన్ ఇప్పుడే మగ్గిపోవాలండి. మళ్ళీ గోంగూర వేసాకైతే ముందే వేసేస్తే దిగ్గిపోతుంది కాబట్టి వాటర్తో అంతా మగ్గిపోవాలి. ఇంకొంచెం మగ్గాక అల్లం వెల్లిపాయ పేస్ట్ చేద్దాం. ఇంకో పక్క అయితే గోంగూర కూడా మగ్గిపోయినట్టు ఇలా ఉంటే సరిపోద్దండి. ఇలా మెదిపేసుకొని వేసేసుకున్నాం. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను. చేసి ఇలా మెదిపేసుకుందాము. చికెన్ అయితే ఇలా మగ్గుతూ ఉంటుంది. ఇలా అయితే పొగులు వస్తుంది. ఇలా స్పూన్తో మెదిపేస్తే బాగుంటుందండి. మరీ మిక్సీ జార్లో వేసామంటే కాటికి పేస్ట్ లాగా అయిపోతుంది. ఎందుకు వచ్చింది, ఇలాగే చేసేసామనుకున్న పని అయితే అయిపోతుంది. ఇలా పక్కన పెట్టేసుకున్నాం. ఏదైనా ఆకు కాళ్ళు లాంటివి ఉంటే ఇలాగ మెత్తగా స్పూన్తో స్మాష్ చేసేసుకుంటాం. ఓకేనా, సరిపోద్దులండి. ఇది పక్కన పెడదాం చల్లారికి. నాకు అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే ఎప్పుడు కొంచెం స్టాక్ పెట్టుకుంటానండి. కొంచెం ఒక స్పూన్ వేసేద్దాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఆ నాన్ వెజ్కి ఆ టేస్టే వేరప్ప. వీడియో తీస్తూ కర్రీ వండుతున్నాను కాబట్టి కొంచెం వణుకుతూ ఉంటుంది. ఈ టైంలో అల్లం వెల్లిపాయ పేస్ట్ అలా మగ్గుతూ ఉండగానే కొంచెం కారం కూడా వేసేద్దాం. నాన్ వెజ్ అంటే కొంచెం స్పైసీగానే ఉండాలి కాబట్టి 1 or 2. అదొకటి గోంగూర పులుపు కాబట్టి మనకి స్పైసీ చాలు, కాకపోతే మళ్ళీ వేసుకుందాం. ఇందాక సాల్ట్ అయితే కొంచెం వేసాను కాబట్టి ఇప్పుడైతే ఇలాగ కారం కూడా వేసాను కాబట్టి కొంచెం ఇలా మగ్గనిద్దాం. గోంగూర వేస్తాం కాబట్టి మసాలాలు ఏమీ అంత అక్కర్లేదు. మగ్గాక కొంచెం వాటర్ వేసుకొని ఉడికాక అప్పుడు గోంగూర వేసుకుందాం. ఓకేనా, ఇప్పుడైతే మూత పెడతాను. ఇప్పుడైతే మూత తీసి చూసుకుందాము ఎంతవరకు మగ్గినయో. టమాటాస్ ఉన్నాయి కదండి, ఇవి కూడా వేసేద్దాం. ఇవి కూడా ఇలా మగ్గుతూ ఉంటాయి. టమాటా కొంచెం మగ్గంగానే కొంచెం వాటర్ వేసుకుందాం, ఎందుకంటే ముక్క మగ్గాలి కాబట్టి. వాటర్ వేసుకున్నాక చికెన్ బాగా అయితే ఉడికాక అప్పుడు గోంగూర వేసుకుందాం. ముందుగానే ఇప్పుడే వేసేసుకుంటే ముక్క అలాగే గట్టిగా ఉంటుంది కాబట్టి వాటర్ అయితే వేసుకుందాం. ఓకే, కొంచెం చాలా, మరీ ఎక్కువ అయితే వద్దు. ఇందులో అయితే టమాటా ఉల్లిపాయ గ్రేవీ పేస్ట్లు అయితే మనకు గోంగూర టేస్ట్ తెలియదు కాబట్టి టమాటా చిన్న ముక్కల్లాగా అయితే కోసుకొని వేసుకున్నానండి. పేస్ట్ లాగా అయితే బాగోదు, అందుకే ఇలా వేసాను. మళ్ళీ ఒక 5-10 minutes ఇలా అయితే మగ్గనింత. ఓకేనా, చూస్తూ ఉండండి. మగ్గిందండి.
ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసుకొని ఇప్పుడు మనం గోంగూర కూడా పక్కన పెట్టుకున్నాం కదా, వేసేద్దాం. అయితే వేసి కలుపుకుందాం ఒకసారి మొత్తం. ఆవకాయ గోంగూర ఆవకాయ టైప్ వస్తుందండి లాస్ట్ లో ఫైనల్ టచ్. మరీ ఎక్కువైతే కనుక పులుపు ఎక్కువైపోద్దని చెప్పి 2 కట్టలు చిన్నవి లాంటివే తీసుకున్నాం. ఇప్పుడైతే గోంగూర కూడా వేసేసుకొని కొంచెం అంటే కొంచెమే వాటర్ వేసానండి. ఈ టైంలో ఉప్పు కారం సాలపైన వేసేసుకోవచ్చు. నేనైతే చూసాను సరిపోయినాయి అన్ని. ఇప్పుడైతే ఇలా మగ్గబెట్టేద్దాం. చికెన్ ఇలా ఉండగా గోంగూర వేసుకుంటే కొంచెం మగ్గినట్టేనండి. ఇది మనం ఇలా సిమ్లో పెట్టుకొని ఇలా వేసుకున్నాం. ఆవకాయ ఓట్లాగైతే ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. ఆయిల్ తక్కువ కావాలనుకున్న వాళ్ళైతే తక్కువ వేస్తాం. నాకైతే అలాగే ఉండాలి. చూస్తూ ఉండండి. ఎక్కడ వరకు వచ్చిందో చూద్దాం. నువ్వు కొంచెం కర్రీ అయితే అయిపోయిందండి. ఈ క్వాంటిటీ ఈ క్వాలిటీ మొత్తం ఇలా మెయింటైన్ చేసుకుంటూ కర్రీ అందిస్తే సరిపోద్ది. బాగుందండి. ఇప్పుడైతే చూసారా సైడ్ ఇలాగా ఆయిల్ తేలుతూ ఉంటే అయిపోయినట్టే. మరీ ఇంత దగ్గరికైనా కలుపుకోవడానికి అయితే ఉండదు. ఇదైతే ఈరోజు సండే స్పెషల్ చికెన్ గోంగూర కర్రీ. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకేనా. ఈరోజు అయితే స్పెషల్ సండే స్పెషల్ చికెన్ గోంగూర అయితే వండామండి. మీ ఇంట్లో అయితే ఏం చేసుకున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ గైస్. హ్యాపీ సండే అందరికీ. అడ్వాన్స్ హ్యాపీ దీవాళి కూడా.